హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మిషన్ తీసుకున్నాను కదా, దాని గురించి నేను పార్ట్ 1 లాగా ఒక వీడియో తీసి సెండ్ చేశానండి. దానికి చాలా రెస్పాన్స్ వచ్చిందనమాట. సో ఇది పార్ట్ 2లో ఏంటంటే నేను మిషన్ తీసుకున్న తర్వాత ఏ విధంగా ఇబ్బంది పడ్డాను అని చెప్పేసి అనమాట. లాస్ట్ వీడియోలో కాస్ట్ చెప్పాను, వీడియోలో వచ్చేసి నేను ప్రాబ్లం ఎలా ఫేస్ చేశాను అని చెప్పేసి మీకు షేర్ చేయబోతున్నాను. చూడండి, ఇదిగో ఇక్కడ నట్లుంటాయి అన్నమాట. ఫస్ట్ అవి తీయాలి. అసలు నాకు ప్రాబ్లం ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే సరిగా కనిపించడం లేదు, కానీ ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కనిపిస్తుంది అనమాట. అక్కడ ఒక బ్లాక్ లాగా ఉంది కదా, వాటికి 4 నట్లులాగా ఉన్నాయి అన్నమాట. సో అవి లూజ్ అయ్యాయని చెప్పేసి వచ్చారండి. నాకు ఒక అతను వచ్చారు, లూజ్ అయ్యాయని చెప్పేసి బాగానే బిగించాను అని చెప్పేసి అమౌంట్ కూడా తీసేసుకోని చెప్పాను కదా, నేను సెకండ్స్లో మిషన్ తీసుకున్నానని చెప్పేసి. సో మనం ఖచ్చితంగా అమౌంట్ పే చేసే చేయించుకోవాలన్నమాట. ఇక్కడ కింద నుంచి చూపిస్తున్నాను చూడండి, అదిగోండి అక్కడ పెద్ద నట్టు ఒకటి కనిపిస్తుందో లేదో మీకు. సో అక్కడ 4 నట్స్ ఉంటాయి అన్నమాట, చుట్టూరు 4 5. అది ఒకటి లూజ్ అయిపోయిందనమాట. ఆ లూజ్ అవ్వడం వల్ల ఇంకా మిషన్ స్ట్రక్ అయిపోతుంది, ఇంకా ఆగిపోతుంది అనమాట. సో మేము దాన్ని ఫేస్ చేసాము. దానివల్ల ఫస్ట్ ఒక అతను వచ్చి జస్ట్ గట్టిగా బిగించేసి ఒక 3000 దాకా అమౌంట్ తీసుకొని జస్ట్ ఒక టైట్ చేసి దానికి ఫీజు తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో తను చేసిన తర్వాత 2 బ్లౌజెస్ వేశాను. ఇంకా అంతే. అక్కడ పెద్ద నట్టు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. ఆ నట్టు మేము వేరే వాళ్ళని అడిగి మేము బిగించుకున్నామండి. ఇలా కింద నుంచి ఎంత ఇబ్బంది పడ్డామో మా సారు నేను. సో ఎవరు వచ్చినా కానీ సరిగా చేయలేకపోయారనమాట. కాకపోతే ఒక అతను సెకండ్ టైం వేరే వాళ్ళని నేను పిలిపించాను అనమాట. మా ఇక్కడ నషాపేట దగ్గర పల్లూస్ వాళ్ళని చెప్పేసి వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు కింద నుంచి చాలా నీట్గా టైట్ చేశాడు పాపం ఆయన. ఒక్క నట్టు మాత్రం ఎంత టైట్ చేసినా ఒక 1 మంత్కి 2 మంత్స్కి లూజ్ అయిపోతుంది అనమాట. అట్లా లూజ్ అయిపోయినట్లు అప్పుడు మీరు కూడా బిల్ చేసుకోండి అని చెప్పేసి అట్లా చెప్పి వెళ్ళారు. సెకండ్ టైం చేసిన అతనైతే ఫీజు తక్కువ తీసుకున్నారు, నాకు ప్రాబ్లం కూడా లేకుండా చేశారు అండి. ఎక్కడ ఎవరు ఎంత నీట్గా చేస్తారో అని ఫస్ట్ మనం గెస్ చేయాలన్నమాట, వాళ్ళకి వస్తుందా రాదా అని చెప్పేసి. నాకైతే ఫస్ట్ అమౌంట్ ఎక్కువ తీసుకున్నారు, బట్ నాకు ప్రాబ్లము సాల్వ్ అవ్వలేదు. మళ్ళీ కాల్ చేస్తే అసలు రెస్పాన్స్ కూడా లేదండి. మేము చేసేసాం అయిపోయిందని చెప్పేసి. ఫస్ట్ ఏమో ఒక 15 days వరకు మీకు ఉంటుందండి, మేము మళ్ళీ వచ్చి చేస్తాము అన్నారు. అంతా వేస్ట్ మాటలే అనమాట. సో నేను ఈ విధంగా వేరే వాళ్ళని పల్లూస్ మిషన్స్ వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు పాపం వాళ్ళు వచ్చి బాగా చేసి వెళ్ళారు. అమౌంట్ కూడా చాలా రీజనబుల్గా తీసుకున్నారనమాట. 2000 తీసుకుని వెళ్ళిపోయారు పాపం. అది కూడా నేను గీచులాడాలండి, కొంచెం చూడండి సార్ మళ్ళీ రావాలి అని. సో తను ఏం మాట్లాడలేదన్నమాట. మళ్ళీ కావాలంటే 1 month లోపు మళ్ళీ నేను వస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు. బట్ మళ్ళీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది 2 months తర్వాత. వస్తానన్నారు, బట్ ఛార్జెస్ మాత్రం తీసుకుంటానండి ఈసారి. ఏంటి అదే అటు ఇటు అదే బస్సులో వస్తారు కదా, ఆ ఛార్జెస్ అనమాట. సో ఇంకా చెప్పారు, ఈ నట్టు ఒక్కటే అండి దీని ప్రాబ్లం, మళ్ళీ బిగించుకోండి, మళ్ళీ నేను వచ్చినా కానీ మీకు ఛార్జెస్ అవుతాయి, ఏం ఉండదు, నేను ఎట్లాగా మీకు చూపించాను కదా ఆ విధంగా బిగించుకోండి అని చెప్పారు. ఇంకొక ప్రాబ్లమ్స్ వచ్చి అవి ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను.